వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్వీటీవీ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో 4,016 రూపాయలు ప్లస్ 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రూల్స్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఇక పెన్షన్ లబ్ధిదారులు ఇదివరకు ఉన్నటువంటి అర్హతలతో పెన్షన్ డబ్బులు అనేది జమ చేయడం లేదు. ఖచ్చితంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో తెలంగాణలో ఈ 44 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలు, అదేవిధంగా వారి పెన్షన్లకు సంబంధించినటువంటి అకౌంట్లు అనేది చెక్ చేయడం అయితే జరుగుతుంది. వీరు నిజంగా వారికి తగినటువంటి కేటగిరీలో పెన్షన్ డబ్బులు తీసుకుంటున్నారా, లేదంటే ఏదైతే ఫేక్ సర్టిఫికేట్స్ అనేది పెట్టి పెన్షన్ డబ్బులను పొందుతున్నారనేది చెక్ చేయడం అయితే జరుగుతుంది. ఇక మనకి దాదాపు ఈ రాబోతున్నటువంటి మే నెలలో చాలామంది పెన్షన్ లబ్ధిదారులను పెన్షన్ల పథకంలో నుంచి వారి ఖాతాని పూర్తిగా రద్దు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పటి వరకు తీసుకున్నటువంటి పెన్షన్ డబ్బులను తిరిగి పెన్షన్ల రికవరీ పథకం కింద పెన్షన్ల రికవరీ కూడా చేయబోతున్నట్లు సమాచారం అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఈ వీడియోలో వచ్చేసి మొదటిగా తెలంగాణలో ఎవరెవరి పెన్షన్ డబ్బులను రద్దు చేయనున్నారు, ఇక ఇస్తామని చెప్పినటువంటి తెలంగాణలో 4,016 రూపాయలు ప్లస్ 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచి విడుదల చేయనున్నదో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక ముఖ్యంగా మనకి మార్చి నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నారు. ఇక తిరిగి అన్ని నెలల్లో ఇచ్చినట్లుగానే 2,016 రూపాయలు, 4,016 రూపాయల పాత పెన్షన్ డబ్బులనే రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు తిరిగి అవే పెన్షన్ డబ్బులను అయితే జమ చేయనున్నారు. ఇక ఈరోజు రేపు ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేయనున్నారో తెలుసుకుందాము. అంతకంటే ముందు వీడియోను చూసేటువంటి ప్రతి ఒక్కరూ తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి. ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు ఈ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను రేపు ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి మేడ్చల్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, రంగారెడ్డి, సిరిసిల్ల, మంచిర్యాల, సూర్యాపేట, హన్మకొండ, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, అదేవిధంగా ఆర్మూర్, ఆదిలాబాద్, దీంతో పాటుగా మెదక్, కామారెడ్డి వంటి జిల్లాలలో ఈ నెల పెన్షన్ డబ్బులను పోస్టాఫీసుల ద్వారా ఇటు బ్యాంకుల ద్వారా లబ్ధిదారుల ఖాతాలలో పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఇవి ఇలా ఉండగా రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రాబోతున్నటువంటి మే నెల చివరి ఆఖరి లేదంటే జూన్ నెల మొదటి వారంలో ఈ రెండు కొత్త పథకాలు మహాలక్ష్మి పథకం, కొత్త పెన్షన్ల పథకం కింద డబ్బులను అయితే జమ చేసే అవకాశాలు ఉన్నాయైతే సమాచారం అయితే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా చాలామంది అనర్హతగా తేలినటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలు కూడా పూర్తిగా రద్దు చేసే అవకాశాలు అయితే ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం నుంచి అఫీషియల్ అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది. ఇక ఈరోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.